కర్నూలు జిల్లా చిగిలిలో విషాదం చోటు చేసుకుంది. నోళ్లు తెరుచుకున్న గుంతలు 6 స్కూల్ విద్యార్థులను మింగేశాయి. తిరిగి వస్తారని పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాయి. 6 విద్యార్థులు మృతి చెందడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. సరదాగా ఈత కొడదామని గుంత దగ్గరకు వెళ్లారు. ఒక్కొక్కరు చేతులు పట్టుకునే దిగారు. అయితే ఈత రాకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. ఒడ్డున కూర్చున్న మరో విద్యార్థి భయపడి ఊరిలోకి పరిగెత్తి జరిగింది చెప్పాడు. దీంతో ఊరంతా గుంట దగ్గరకు చేరుకుంది. తమ కంటి దీపం కోసం నీటిలో వెతుకులాడి నిర్జీవంగా పడి ఉన్న వారిని చూసి బోరుమంది. పోయినారు బట్టలు చేసి ఒకరికొకరు పట్టుకొని పిల్లలు అట్లేగా మునిగిపోయారు అనమాట. అదే రస్తాలైనా పిల్లడు మనోడు పిల్లోడే మేకలు కాసేకి వచ్చింటే ఆ పిల్లోడు చూసాడు. లాస్ట్ పిల్లోడిని చూసింటే ఏమైనా ఆ పిల్లోని తీసి చేసినాడు, అంబులెన్స్ ఎక్కించుకొని పంపించినాడు. ఇంకా కింద గట్ట మీద చూస్తే 6 చేతులు బట్టలు ఉన్నాయి. సో 6 మంది పిల్లలు ఉన్నారనేసి అందరు చెప్తే ఒక్కొక్కరు చెప్తే పిల్లలు పార్పర చెప్తే ఇట్లా పడిపోయారు పిల్లలు అంటే అందరూ ఊరే ఊరిపోయారు. అక్కడికి పోతే అందరూ పోతే అందరూ నీళ్ళకి ఎగేసి పిల్లలు 6 మంది బట్టలు అనేసి అందరూ పోయి ఒకరికొకరు బయట తీసుకొచ్చి చనిపోయినారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో స్కూలుకు వెళ్లిన చిన్నారులు నీటి కుంటలో శవాలై తేలారు. ఊరు చివర ఈ నెల 15వ తేదీన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఆ స్కూల్కు ప్రహరీ గోడ లేదు. స్కూల్ సమీపంలోనే పెద్ద పెద్ద గుంటలున్నాయి. వర్షాలు రావడంతో ఆ గుంటల్లో నీరు నిల్వ ఉంది. 7 5వ తరగతి విద్యార్థులు స్కూల్ వదిలిన తర్వాత సమీపంలో నీటి కుంటకు ఆడుకునేందుకు వెళ్లారు. 6 విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గుంత పడి 4 సంవత్సరాలు పైచీలు కంటి స్కూల్ కట్టినప్పుడే అక్కడ గుంతలు పెట్టింటారు. అవి పెద్ద గుంతలు. అవి పూడ్చిన తర్వాత కంపౌండ్ కట్టిన తర్వాత పిల్లల్ని అక్కడ చేర్చాలి. కానీ వీళ్ళు ఏ విధమైనటువంటిది అక్కడ పిల్లల్ని తీసుకుని అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు. ఒక గ్రామస్తులుగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతమంది ఉద్యోగస్తులుండి టీచర్స్కైనా తెలియదు కనీసం అక్కడ పెట్టాలా పెట్టకూడదు పిల్లల్ని. కంపౌండ్ కట్టిన తర్వాత పెట్టింటే హ్యాపీగా ఉంటుంది. ఒకే రోజు 6 విద్యార్థులు నీటిలో మునిగి చనిపోవడంతో చిగిలి విషాద సంద్రమైంది. చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతులు శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమేష్, వీరేంద్ర, మహబూబ్గా గుర్తించారు. మృతుల్లో 3 చిన్నారులు వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఎమ్మెల్యే విరూపాక్షి, ఆర్డీఓ గ్రామంలో బాధితుల కుటుంబాలను పరామర్శించారు. సేఫ్టీ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే స్కూల్ పక్కన చిన్నపిల్లలు చదివే స్కూల్ పక్కన అక్కడ కాంపౌండ్ వాల్ లేదు. ప్లస్ ఇంకోటి గుంతులు నీళ్లు మొత్తం గుంతులు వచ్చినాయంట. గుంతులు పూంచినాక ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు అంటున్నారు ఆ గుంతులన్నీ పూంచినాక స్కూల్ ఓపెన్ చేయాలని మన సర్పంచ్ గారు అంటున్నారు. అసలు చెప్పినారంట వాళ్ళకి, సార్ అది గుంతులు పూంచిట్టే బాగుంటున్నాయి, మేము చాలా గుంతులు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి స్కూల్ పక్కన ఉంటే పిల్లలు మళ్ళీ గుంతులే పడితే కష్టం అని చెప్పినా కానీ వాళ్ళు ఏమో పట్టించుకోలేదన్నారు. ఈ రోజు మాత్రం చాలా బాధాకరం. చిగిలిలో కొత్తగా ప్రారంభించిన స్కూల్కి కాంపౌండ్ లేకపోవడం, స్కూల్కు సమీపంలో ఉన్న గుంటలు పూడ్చకపోవడంతోనే పిల్లలు చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంపౌండ్ వాల్ నిర్మించకుండా ఎందుకు ప్రారంభించారని సర్పంచ్ కూడా అభ్యంతరం చెప్పారని గుర్తు చేస్తున్నారు. అయినా పట్టించుకోకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.